స్వాతంత్రానికి పూర్వం నుంచి విశాఖలో విద్యాకాంతులు 29న వీటీ హై స్కూల్ సూపర్ ప్లాటినం వేడుకలు, 30న పూర్వ విద్యార్థుల సమ్మేళనం. భారతదేశానికి స్వాతంత్రం రావటానికి పూర్వం నుంచి విశాఖలో విద్యాకాంతులను నింపుతూ తన ప్రస్థానాన్ని 1946లో ఆరంభించిన వీటీ స్కూల్ తన 77 వసంతాల సంబరాలను ఈ నెల 29వ తేదీన ఘనంగా నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ పిఎన్ రావు తెలిపారు. ఆదివారం ఉదయం సీతంపేటలోని పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. విశాఖలోని పాతనగరం వేదికగా 1946లో ప్రారంభించిన వీటీ స్కూల్ గడిచిన 77 సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్ది సమాజానికి అందించిందన్నారు. తమ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు నేడు ప్రపంచవ్యాప్తంగా విభిన్న వృత్తుల్లో ఉన్నత స్థానాలలో స్థిరపడటం తమకు అమితమైన సంతోషాన్ని ఇస్తుందన్నారు. నాటి నుంచి నేటి వరకు అత్యుత్తమ ప్రమాణాలతో ప్రజల ఆదరాభిమానాలను పొందుతూ తమ పాఠశాలలు నాణ్యమైన విద్య అందరికీ చేరువ చేసే దిశగా కృషి చేస్తుందన్నారు. విద్యతో పాటు మంచి వ్యక్తిత్వం, విలువలు, మానవత దృక్పథాలను పెంపొందిస్తూ విలువైన మానవ వనరులుగా తీర్చిదిద్దే బాధ్యతను నిర్విరామంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాఠశాల కరెస్పాండెంట్ పి రమణారావు గారు మాట్లాడుతూ పాఠశాల 77వ వార్షికోత్సవాల్లో భాగంగా ఈ నెల 29న పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శనతో మెగా జూబ్లీ వేడుకలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనికి విద్యార్థుల తల్లిదండ్రులు హాజరై తమ చిన్నారుల ప్రతిభను వీక్షించాలని కోరుకుంటున్నామని తెలిపారు. విలేకరుల సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి లక్ష్మి, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మహాప్రస్థానం 1946-47. It all started in 1946-47 in the old town, in a blind lane near Kanaka Mahalakshmi Temple, old town, Vizag, by my late father, Sri P.V. Ramanaya Garu, who was an eminent and great educationist and a retired district education officer, a pioneer in the field of private school education. అసలు గవర్నమెంట్ స్కూల్స్ తప్ప, మిషనరీ స్కూల్స్ తప్ప ఇంకే స్కూల్స్ లేనటువంటి రోజుల్లో ఒక్క రమణయ్య గారు వీటీ కాలేజ్ అని చెప్పి ఆ సందుల్లో అక్కడ కనకమాషి దగ్గర 1946 కరెక్ట్గా చెప్పాలంటే ఫిబ్రవరి 18th ఒక చిన్న ట్యూషన్ సెంటర్ కింద స్టార్ట్ చేసి ఆ తర్వాత దానికి వీటీ కాలేజ్ అని పేరు పెట్టి ఆ తర్వాత మెట్రికులేషన్ సిస్టమ్ కొన్నాళ్ళు కేంబ్రిడ్జ్, సీనియర్ కేంబ్రిడ్జ్, జూనియర్ కేంబ్రిడ్జ్ ట్యూషన్స్ కూడా జరిగివి. ఆ తర్వాత అవన్నీ మానేసి ఒక్క మెట్రికులేషన్ మాత్రం ఉంచి ఆ మెట్రికులేషన్ని చాలా సిస్టమటైజ్ చేసి, చాలా స్ట్రీమ్లైన్ చేసి, చాలా పాపులరైజ్ చేసి ఆంధ్ర యూనివర్సిటీ వారికి అంతకుముందు 3000 మందే ఉండేవారు, 300 మందో 3000 మందో ఉండేవారు మెట్రికులేషన్కి అపియర్ అయ్యేవాళ్ళు ప్రైవేట్ క్యాండిడేట్స్. అలాంటిది రమణయ్య గారు వీటీ కాలేజ్ స్టార్ట్ చేసిన ఒక 5-6 సంవత్సరాలు, 10 సంవత్సరాల్లో 30,000 మంది మెట్రిక్ క్యాండిడేట్స్ అయ్యారు. అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ వారు ఒక వైజాగ్లోనే కాకుండా ఎన్నో సెంటర్స్లో ఓపెన్ చేసి ఆఖరికి ఢిల్లీలో కూడా ఒక తెలుగు వాళ్ళకి ఒక సెంటర్ ఒకటి ఓపెన్ చేసడానికి కూడా చేశారు. ఇంకా కొన్ని చోట్ల చేద్దామని చెప్పి ప్రయత్నం చేశారు, అది జరగలేదు. బట్ వాట్ ఐ మీన్ టు సే ఈజ్ వీటీ స్కూల్ యాజ్ ఇట్ ఈస్ కాల్డ్ టుడే ఆర్ వీటీ కాలేజ్ యాజ్ ఇట్ వాజ్ ఫార్మర్లీ నోన్, ఇట్స్ నాట్ జస్ట్ ఎ స్కూల్. ఇది ఒక స్కూల్ మాత్రమే కాదు, ఇది ఒక పెద్ద ఉద్యమం అని ఆయన ఫౌండర్ రమణయ్య గారి ఉద్దేశం. ది ఫౌండర్ did not conceive it or visualize it just as a school, not just as a school, but as a great educational movement. ఒక పెద్ద విద్యా సంస్థ, ఇది విద్యా సంస్థ కాకుండా ఒక ఉద్యమంలాగా తయారు చేసి అది 16 సంవత్సరాలు అలా కొనసాగించారు. 1964లో. By that time, it has become a household word. VT College
ఒక హౌస్ హోల్డ్ వర్డ్ అయిపోయింది. ఇట్ హాస్ బికమ్ ఎ సింబల్ ఆఫ్ ట్రస్ట్. ట్రస్ట్ అంటే ఎంత నమ్మకం మీకు తెలుసు. ట్రస్ట్ అంటే కాన్ఫిడెన్స్. ఇట్స్ అ ట్రస్ట్ అంటే నాట్ ఓన్లీ ట్రస్ట్, ఇట్ ఈస్ ఆల్సో సింబల్ ఆఫ్ కమిట్మెంట్, కాన్ఫిడెన్స్ అండ్ క్రెడెన్స్. ఇలాంటివన్నీ కూడా తోటి we had a great vision not only to educate children according to the matriculation syllabus, but also groom them as future scientists, future citizens, as responsible citizens who today by God's grace are adorning great and responsible positions all over the globe, across the continents, across the 7 seas. And that is true. There are lakhs and lakhs of old students of Whitty College today all over the world. ఇక్కడ స్థానికంగా కూడా చెప్పాలంటే ఎంతోమంది వీటీ కాలేజీలో చదివిన వాళ్ళు రాజకీయాల్లో కూడా ప్రవేశించారు. విష్ణుకుమార్ రాజు గారు అని చెప్పి బీజేపీ పార్టీకి టికెట్ తోటి. Regards to the 77th anniversary celebrations of VT High School, we have a 3-day program on 28th, 29th and 30th of December. On 29th, we will be having a program that will be shown for our school children. On 28th, On 29th, we will be showing it to our parents of both primary classes and senior classes. And on 30th, we will be showing the same program to our old students. And these old students or alumni of VT High School will be coming from various other countries and other cities, places, and also our hometown Visakhapatnam. So we will be expecting a grand celebration on all the 3 days of 28th, 29th and 30th. Thank you. Students can various social media anta use chesam. వాళ్ళకి ఫేస్బుక్లో కానీ లేకపోతే వాట్సాప్లో కానీ ఈమెయిల్ ఐడీస్ కూడా సంపాదించి వీళ్ళందరినీ కాంటాక్ట్ చేసి చాలామంది వస్తామని కూడా మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. రాలేని వాళ్ళు కొంతమంది ఏంటంటే పై దేశాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు రాలేకపోవడం వల్ల వాళ్ళు కొంచెం వీడియో క్లిప్పింగ్స్, వీడియో మెసేజ్ అప్పుడే మాకు పంపించడం జరిగింది. సో ఆ రోజు ఆ స్కూల్ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు ప్రతి ఐటమ్ మధ్యలోనే ఎప్పుడైతే గ్యాప్ వస్తుందో ఈ వీడియో మెసేజెస్ ప్లే చేద్దామని మా ఉద్దేశం. వాళ్ళ తాలూకు మెమరీసు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా ఆ వీడియో క్లిప్పింగ్ 2 నిమిషాలు ఒకటి కొంతమంది స్టూడెంట్స్ అప్పుడే పంపించడం జరిగింది. చాలామంది రాజకీయ పరంగా మాకు ఫస్ట్ ద్రోణంరాజ్ శ్రీనివాస్ మా ఓల్డ్ స్టూడెంట్ అండి. చాలా కాలం ముందు ఆయన చదువుకున్నారు ఓల్డ్ టౌన్లోనే. తర్వాత రాజాన్ రమణి ఏమోను మేయర్గా, ఫార్మర్ మేయర్గా ఉండేవాడు, ఆవిడ కూడా మన ఓల్డ్ స్టూడెంటే. తర్వాత మన విష్ణుకుమార్ రాజా బీజేపీ ఎమ్మెల్యే కూడా మన ఓల్డ్ స్టూడెంటే. ఆయన 1970s వీటీ హై స్కూల్ బ్రాంచ్లో పాస్ అయ్యారు. తర్వాత వీ హ్యావ్ సమ్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఆల్సో లైక్ సంజయ్, అతను ఇప్పుడు DGCIDలో ఉన్నారు, అతను మన ఓల్డ్ స్టూడెంటే. ఇన్ఫ్యాక్ట్ 70th సెలబ్రేషన్లో లాస్ట్ 70th మేము చేసాం 7 years కిందట, ఆయనే అప్పుడు చీఫ్ గెస్ట్గా వచ్చారు, సంజయ్. సో అది కాకుండా కూడా ఎల్వి సుబ్రహ్మణ్యం ఈజ్ ఆల్సో అవర్ ఓల్డ్ స్టూడెంట్. అతను చీఫ్ సెక్రటరీ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో కూడా ఆయన చీఫ్ సెక్రటరీ కింద చేశారు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ అవర్ ఓల్డ్ స్టూడెంట్స్. అండ్ వీ హ్యావ్ వెరీ ప్రామినెంట్ ఓల్డ్ స్టూడెంట్, ఒక ఆవిడ నీలిమా బెండపూడి అని. ఆవిడ ఇప్పుడు పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో ఇక్కడ మన వైస్ ఛాన్సలర్ ఎలా అయితే అంటామండి, అక్కడ ప్రెసిడెంట్ అంటారు. షీ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ, నీలిమా బెండపూడి అండి. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.